ఓకే. సో ఫార్ మనం ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటి? తర్వాత ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? అండ్ ఎలిజిబిలిటీ రూల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఆఫ్టర్ దట్ క్రియేట్ చేసిన ఎలిజిబిలిటీ రూల్స్ అనేది ప్యాకేజెస్‌లో అండ్ దెన్ గ్రేడ్స్ ఓకే. అండ్ దెన్ ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో ఇన్ ద కంపెన్సేషన్ ప్లాన్స్‌లో ఆ సాలరీ ప్లాన్ అనేది గూడా మనం క్రియేట్ చేసాం. ఓకే. సో నౌ లెట్స్ సీ సమ్ అదర్ కంపెన్సేషన్ ప్లాన్స్. సో ఈ ప్లాన్స్ అనేది మనం రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్‌లో గూడా ఈ ప్లాన్స్ మీద మనం వర్క్ చేస్తుంటాం. ఓకే. సో ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిపోర్ట్స్ క్రియేషన్‌లో గానీ, లేదా ఇంటిగ్రేషన్‌లో కానీ, సో ఈ పర్టిక్యులర్ కంపెన్సేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కంపెన్సేషన్ ప్లాన్స్ గురించి అనేది అట్‌లీస్ట్ ఆహ్, మనం డైలీ యూసేజ్ డైలీ యాక్టివిటీస్‌లో మనం వర్క్ చేయటం జరుగుతుంది. Okay, so now we'll see what are these plans and what is the main reason to creating these plans and what is the configuration అనేది మనం చూద్దాం. సో దీంట్లో టుడే ఫస్ట్ ప్లాన్ is like hourly plan. Okay, so this is one more compensation plan called hourly plan. సో ఈ అవర్లీ ప్లాన్ ఎందుకనంటే సో ఒక ఎంప్లాయీ బేస్డ్ ఆన్ అవర్స్ హీ వర్క్. సో ఎన్ని గంటలైతే అతను పనిచేశాడో మనం ఒక మినిమమ్ వేజ్ సో మినిమమ్ వేజ్ అని అంటాం. సో ఆ మినిమమ్ వేజ్ అనేది ఆహ్, పర్ అవర్లీ మనం ఇక్కడ సెటప్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ దట్ యాక్చువల్లీ హి ఈస్ గోయింగ్ టు గెట్ ద అమౌంట్. సో ఆ అమౌంట్ బేస్ చేసుకొని అతనికి ఆ సాలరీ అనేది ఫిక్స్ చేయటం జరుగుతుంది. సో హౌ టు క్రియేట్ దిస్ అవర్లీ ప్లాన్? సో ద సేమ్ ప్రాసెస్ ఓకే. సో మనం సాలరీ ప్లాన్ అనేది ఎలా అయితే క్రియేట్ చేసామో సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మన కంపెన్సేషన్ ప్యాకేజ్‌కెళ్దాం. కంపెన్సేషన్ ప్యాకేజ్. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్. ఓకే. టుడేస్ ఎఫెక్టివ్ డేట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో నౌ కంపెన్సేషన్ ప్లాన్స్. సో ఇక్కడ వన్ మోర్ ప్లస్ బటన్ యాడ్ చేసి కంపెన్సేషన్ ప్లాన్ ఇక్కడ సెలెక్ట్ క్రియేట్ అవర్లీ ప్లాన్. ఓకే. సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఎఫెక్టివ్ డేట్ అనేది నేను 20th మే ఇస్తున్నాను. బట్ ఫ్యూచర్ డేటెడ్ ఇవ్వద్దు. సో ఫ్యూచర్ డేటెడ్ ఇస్తే ఏంటంటే ఆ డేట్ వచ్చేంత వరకు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ పర్టికులర్ ప్లాన్. ఓకే. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ రూల్స్. Actually, all these compensation plans are getting assigned to that particular worker. And also, we discussed about how sometimes these compensations are becomes defaulted or non-defaulted. Like when the worker and worker ki ప్యాకేజ్‌కి ఎలిజిబిలిటీ ఉండి అండ్ ప్లాన్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు డిఫాల్ట్ అవుతుందని చెప్పేసని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే. సో లైక్ దట్. So here effective date, suppose if you are not using this hourly plan, if you select this as a inactive, okay, and the plan name, give the plan name, okay, and the plan description. So this plan is for US employees, like that. So generally not mention the plan description, but sometimes it requires, suppose if sometimes uh, it is having like location based hourly plans. అంటే ఏంటనంటే సో లొకేషన్ బేస్ చేసుకొని కూడా సమ్‌టైమ్స్ అమౌంట్స్ అనేది ఉంటుంది. ఓకే. సో ఒక లొకేషన్‌లో $15 ఉండొచ్చు. ఒక లొకేషన్‌లో $18 ఉండొచ్చు.
ఒక లొకేషన్‌లో $20 ఉండొచ్చు. సో, డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. ఆహ్, ఆ కంపెన్సేషన్ ప్లాన్‌కి ఒక అమౌంట్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఓకే. అండ్ ఎలిజిబిలిటీ రూల్స్. సో, హియర్ ఐ యామ్ సెలెక్టింగ్ పే రేట్ టైప్. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ పే రేట్ టైప్ వి హావ్ మనకి సాలరీడ్‌కే అవైలబుల్‌గా ఉంది. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే అగైన్ వన్ మోర్ ఎలిజిబిలిటీ రూల్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఫర్ అవర్లీ. సో, న్యూ ట్యాబ్, use the task create compensation eligibility rule. Okay, this is test 2. Pay rate type is hourly. సో ఈ పే రేట్ టైప్ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం? వైల్ క్రియేటింగ్ ద పొజిషన్. ఓకే, ఇన్ అ పర్టికులర్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ ఈ పే రేట్ టైప్ అనేది మనం డిఫైన్ చేస్తాం. ఎప్పుడైతే ఆ పొజిషన్ని మనం వర్కర్కి అసైన్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అతనికి అవర్లీ పొజిషన్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఈ అవర్లీ కంపన్సేషన్ ప్లాన్ అనేది కూడా అది ప్రపోజ్ కంపన్సేషన్ హైర్ అనే స్టెప్లో, ఇది హైర్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను, స్టెప్లో ఆటోమేటిక్గా ఇవన్నీ అసైన్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ పే రేట్ టైప్ కంపన్సేషన్ any in the selection list, hourly, click on OK. Okay, now add this pay rate type to the eligibility rule of this hourly plan. Okay, it is added. Okay, and next, minimum wage. So the main use of this minimum wage is actually it is optional, so it is not mandatory to configure. So here we have like three kinds of minimum wages. One is calculated minimum wage and custom minimum wage and payroll authority minimum wage. These three minimum wages we have. Suppose if you select calculated minimum wage, ఇక్కడ మనం ఒక మినిమం అమౌంట్ని ఈ పర్టికులర్ కంపన్సేషన్ ప్లాన్కి అంటే మినిమం వేజ్గా. ఓకే. సో మినిమం వేజ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ లైక్ $5 ఆర్ $7 ఆర్ $2 కూడా ఉంటుంది. ఓకే. సో వర్క్ డే డిఫాల్ట్గా ఏంటంటే $2 అనేది మినిమంగా అసైన్ చేస్తుంది. సో అలాంటి మినిమం వేజ్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయాలనుకున్నప్పుడు క్యాలిక్యులేటెడ్ మినిమం వేజ్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. తర్వాత కస్టమ్ మినిమం వేజ్. సో దిస్ వన్ ఈస్ ఆల్సో సిమిలర్ లైక్ యాజ్ క్యాలిక్యులేటెడ్ మినిమం వేజ్, బట్ కస్టమ్ మినిమం వేజ్ అనేది ఏంటంటే ఒక ఫ్లాట్ అమౌంట్ అనేది మనం డిఫైన్ చేస్తాం. అంటే ఫ్లాట్ అమౌంట్ ఇన్ ద సెన్స్ జనరల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్ తోటి మనకి సంబంధం లేకుండా మనం ఏంటంటే ఒక $18 అని $19 అని $25 అని ఒక కంప్లీట్ ఫ్లాట్ అమౌంట్ అనేది మనం డిఫైన్ చేయాలనుకున్నప్పుడు కస్టమ్ మినిమం వేజ్ సెలెక్ట్ చేసుకొని డిఫైన్ చేస్తాం. అండ్ పేరోల్ అథారిటీ మినిమం వేజ్. సో ఈ పేరోల్ అథారిటీ మినిమం వేజ్ అనేది యాక్చువల్గా సపోజ్ ఇఫ్ మల్టిపుల్ కంట్రీస్ ఉంటే, ఓకే, మల్టిపుల్ కంట్రీస్ ఉంటే సో ఆ మల్టిపుల్ కంట్రీస్కి కంట్రీ స్పెసిఫిక్ కరెన్సీ ఉంటుంది. ఓకే. సో కంట్రీ స్పెసిఫిక్ కరెన్సీ ఉంటుంది. సో ఈ పేరోల్ అథారిటీ మినిమం వేజ్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఆ కంట్రీ స్పెసిఫిక్ కరెన్సీని బేస్ చేసుకొని ఈ అవర్లీ ప్లాన్ అనేది మనం డిసైడ్ చేస్తాం. అంటే అండ్ ఆల్సో
బేసికల్‌గా ఇది ఎందుకు అనంటే లొకేషన్ వైస్ మనకి అమౌంట్స్ ఉంటాయని చెప్పేసనన్నాను గదా! సో, ఆ లొకేషన్ వైస్ అమౌంట్స్ అనేది మనం క్రియేట్ చేయాల్సుంటాయి రిక్వైర్మెంట్ ప్రకారం. సో, వి యూజ్ ఇట్ టు సెలెక్ట్ పేరోల్ అథారిటీ మినిమమ్ వేజ్. సో, అండ్ ఆల్సో మనకి ఒక రిపోర్ట్ ఉంది. అదేంటంటే ఆల్ పేరోల్ అథారిటీ మినిమమ్ వేజ్ అని. అథారిటీ మినిమమ్ వేజ్. సపోజ్ ఇఫ్ ఈ రిపోర్ట్ ఓపెన్ చేస్తే సో, ఇక్కడ 2 కంట్రీస్ ఉన్నాయి. లెట్స్ సే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఓపెన్ చేస్తే సో, ఇక్కడ కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే. అండ్ ద పేరోల్ అథారిటీ వాస్ లైక్ లొకేషన్. సో, ఈ లొకేషన్స్‌కి ఇవి యాక్చువల్‌గా మినిమమ్ వేజ్. $17, 16 ఓకే. అండ్ 15, 16, 17 ఫర్ ఆల్మండా కాలిఫోర్నియా రీజియన్‌లో ఆల్మెడా. ఓకే. అండ్ తర్వాత ఆరిజోనా. ఆరిజోనాకి 14, 14.35, 13 పాయింట్ సో, ఇలా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటనంటే సో, మినిమమ్ వేజెస్ అనేది లొకేషన్ వైస్‌గా సెట్ చేయబడ్డాయి. సో, ఇలా మనం అమౌంట్స్ అనేది డిఫైన్ చేయాలనంటే అప్పుడు మనం పేరోల్ అథారిటీ మినిమమ్ వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. అండ్ సో, ఆ మినిమమ్ వేజెస్ అనేది సో, లైక్ దట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాలిక్యులేటింగ్ and enforce minimum wage. Suppose if you select I think custom wage. Okay, so this enforce minimum wage అనేది ఆటోమేటిక్‌గా పాపులేట్ అవుతుంది. సో, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్ మినిమమ్ వేజ్ వెన్ యూ సెలెక్ట్ ద మినిమమ్ వేజ్ అనంటే సో, ఇక్కడ మీరు ఏ వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఓకే. సో, అండ్ అమౌంట్‌గా ఏదైతే మనం డిఫైన్ చేస్తామో ఓకే. దాని తర్వాత ఈ ప్లాన్ అనేది ఆ వర్కర్‌కి మనం అసైన్ చేసుంటే ఆ వర్కర్‌కి ఈ ప్లాన్ అనేది మనం అసైన్ చేసుంటే, మనం ఎంటర్ ఎంటర్ చేసే టైంలో ఓకే. సో, ఆ ప్రపోజ్ కంపెన్సేషన్ హైర్ అనే స్టెప్ కంప్లీట్ చేస్తాం గదా! సో, అక్కడే గదా మనం లాస్ట్ టైమ్ ఆహ్, అమౌంట్ అనేది సాలరీ ప్లాన్‌కి అసైన్ చేసింది. సో, లైక్ దట్ అవర్లీ ప్లాన్ అనేది మనం ఎంటర్ చేస్తే, ఈ కస్టమ్ మినిమమ్ వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ $15 అనేది ఇక్కడ ఇస్తే, $15 కంటే మనం తక్కువ ఇస్తే ఓకే. లైక్ 14, 13 ద సిస్టమ్ ఏంటనంటే ఎర్రర్ చూపిస్తుంది. క్రిటికల్ ఎర్రర్. ఓకే. క్రిటికల్ ఎర్రర్. క్రిటికల్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో, సో దట్ ఏంటనంటే మనం సెట్ చేసిన మినిమమ్ వేజ్ అమౌంట్ కంటే తక్కువ ఎంటర్ చేయటానికి లేకుండా ఇది ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. సో, దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ చెక్ ద ఎన్ఫోర్స్ మినిమమ్ వేజ్. ఓకే. అండ్ అవర్స్ డిఫాల్ట్స్. సో, ఇక్కడ అవర్స్ డిఫాల్ట్స్‌లో కంపెన్సేషన్ ఎలిమెంట్. ఓకే. సో, సేమ్ లైక్ యాస్ if you want you can create add compensation element and a new element మనకు కావాలంటే ఓకే. మనం క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ టెస్ట్ టు కంపెన్సేషన్ ఎలిమెంట్ అనేది ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో, నౌ ఇప్పుడు సెలెక్ట్ చేస్తే మనకి కంపెన్సేషన్ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఓకే. లెట్స్ ఎడిట్ అండ్ యాడ్ అవర్లీ. ఓకే. ఎడిట్ కంపెన్సేషన్ ఎలిమెంట్. ఓకే. మెయింటైన్ కంపెన్సేషన్ ఎలిమెంట్స్‌కి వెళ్దాం.
Okay, the compensation element is like test 2. Select the recent created one. So ఇక్కడ minute. Okay, so we'll remove this one and we'll create again because I forgot to add the hourly there. Okay, so again use the task add compensation element. So it's like test to hourly comp element. సో కాంపన్సేషన్ ఎలిమెంట్ అనేది జనరల్గా యాడ్ చేయరు, జస్ట్ ఓన్లీ అవర్లీ శాలరీ అట్లా ఉంటుంది. ఓకే, దెన్ యాడ్ టెస్ట్ టు అవర్లీ. Click on OK and go back to the creation page of hourly plan, and in the compensation element test to hourly. Okay, so the amount is like some $18, and this is for US employees, so I am adding the currency as like USD and frequency is like hourly. That's it. And process eligibility and ante, suppose if you select this checkbox, so it will exclude the system will exclude the particular hourly plan from the compensation review process. Okay, compensation review process నుంచి దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. సో ఇలా మనం అవర్లీ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ దీన్ని ఎలా అసైన్ చేయాలి? సో ఫస్ట్ పేరే టైప్ అవర్లీ, ఆ పేరే టైప్ అవర్లీ అనే దాని మీద మనకు పొజిషన్ క్రియేట్ చేయాలి ఒక పర్టికులర్ సూపర్వైజరీలో. దాని తర్వాత ఎంప్లాయ్ హైర్ చేయాలి. ఓకే, సో ఎంప్లాయ్ హైర్ చేసి, సో మేబీ అతను అండ్ వీ కెన్ సెలెక్ట్ మోస్ట్లీ లైక్ పార్ట్ టైం అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మన హైరింగ్ ప్రాసెస్లో ఈ కంపన్సేషన్ ప్యాకేజ్తో పాటు ఈ అవర్లీ ప్లాన్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఫార్ వీఆర్ క్రియేటెడ్ salary plan and hourly plan for this compensation package. Okay, so this is done. And next, allowance plan. So allowance plan అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లాన్. సో అది డైలీ ఇంటిగ్రేషన్స్లో కానీ రిపోర్ట్స్లో కానీ సమ్ కాన్ఫిగరేషనల్ చేంజెస్ కానీ యాక్చువల్లీ జరుగుతుంటాయి. సో ఈ అలవెన్స్ ప్లాన్స్ ఎందుకనంటే, సో ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ఎంప్లాయీకి సో ఆర్గనైజేషన్ అనేది సమ్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ సెల్ ఫోన్ అమౌంట్ అని. ఓకే, సో సెల్ ఫోన్ అమౌంట్ ఫర్ లైక్ $150 అండ్ $200 అలాగా. అండ్ ఆల్సో లైక్ సమ్ రీఎంబర్స్మెంట్ అని అంటాం. సో రీఎంబర్స్మెంట్ అని అంటే ఇనిషియలీ ద ఎంప్లాయీ అంటే కంపెనీ పని మీద వెళ్తారు. సో ఇనిషియల్గా దే ఆర్ యాక్చువల్లీ పెయిడ్, అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే వాళ్ళు అవి పర్టికులర్ థింగ్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత యాజ్ అలవెన్స్గా ఏంటంటే అవి మళ్ళీ రీఎంబర్స్మెంట్ అనేది చేస్తారనమాట. అండ్ ఆల్సో లైక్ వీ హ్యావ్ ద కార్ అలవెన్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ లైక్ జిమ్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సమ్ మోర్ లైక్ ట్రావెల్ అలవెన్సెస్ అనేది. సో ఇలా డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ అండ్ డిపెండ్స్ ఆన్ ద వర్కర్ పొజిషన్. ఈ అలవెన్సెస్ ప్లాన్స్ అనేది మనకి క్రియేట్ చేస్తారు. సో అయితే ఈ అలవెన్సెస్ ప్లాన్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ లైక్ అమౌంట్ బేస్డ్, పర్సన్ బేస్డ్ అండ్ యూనిట్ బేస్డ్ అని. సో అమౌంట్ బేస్డ్ అంటే డైరెక్ట్ ఒక ఫ్లాట్ అమౌంట్, ఎంత అమౌంట్ ఆ అలవెన్స్ అనేది రావాలనేది మనం డిఫైన్ చేస్తాం. పర్సన్ బేస్డ్ అని అంటే సో ఆన్ వాట్ బేసిస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ పే ఉంటుంది. సో లైక్ శాలరీడ్ ఎంప్లాయీకి అయితే బేస్ పే, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి యాన్యువల్ కంపన్సేషన్ వచ్చేసరికి లెట్స్ ఒక 10 lakhs అనుకుందాం. ఓకే, సో ఇన్ USD డాలర్స్లో $1,20,000 అనుకుందాం.
సో ఈ 1,20,000లో, సో లెట్స్ కన్సిడర్ దట్ ఈస్ అ బేస్ పే అనుకుంటే హౌ మచ్ పర్సెంటేజ్. సో జనరలీ ఇట్ ఈస్ స్టార్ట్ విత్ 5%. ఓకే. సో 5 to 14 వరకు ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయీ పొజిషన్ అండ్ ద ఆర్గనైజేషన్ పాలసీస్. సో ఈ వీటిని బేస్ చేసుకొని ఏంటంటే వాళ్ళు పర్సంటేజ్ అనేది డిఫైన్ చేస్తారు. అండ్ తర్వాత యూనిట్స్. సో యూనిట్స్ ఇన్ ద సెన్స్ లైక్ అవర్స్ ఆర్ డేస్ లైక్ దట్. సో దాన్ని బేస్ చేసుకొని అలవెన్సెస్ అనేది ఉంటుంది. బట్ మోస్ట్లీ ఈ అలవెన్సెస్ ప్లాన్ అనేది అమౌంట్ బేస్డ్ అండ్ పర్సన్ బేస్డ్ మాత్రమే సో ఫర్ యాక్చువల్లీ మనకి ఉన్నాయన్నమాట. అమౌంట్ అండ్ పర్సంటేజ్ బేస్డ్ మేబీ ఇన్ సమ్ ఆర్గనైజేషన్స్ దే వుడ్ హ్యావ్ లైక్ యూనిట్ based also. Okay, but here now let's see amount based allowance plan and ఆ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అగైన్ edit page of compensation package, same process, compensation plans. సో క్రియేట్ వన్ అండ్ చూసారా ఇక్కడ అలవెన్సెస్ ప్లాన్ అని చెప్పేసి అనేది ఇక్కడ లేదు. ఓకే. సో ఇన్ క్రియేట్లో అలవెన్స్ ప్లాన్ అనేది లేదు. సో యాక్చువల్గా ఇట్ ఈస్ హ్యావింగ్ ద టాస్క్ క్రియేట్ అలవెన్స్ ప్లాన్. ఓకే, క్రియేట్ అలవెన్స్ ప్లాన్. సో ఎఫెక్టివ్ డేట్ నేను 20th ఇస్తున్నాను. సో నేను చెప్పినట్టు ఇక్కడ 3 ఉన్నాయి అండ్ ఆల్సో దిస్ ఈస్ రీఎంబర్సిబుల్. సో దిస్ రీఎంబర్సిబుల్ ఆప్షన్ ఇది ఎప్పుడనంటే యాక్చువల్గా ఎక్స్పెన్స్ అనే ఇంకొక మాడ్యూల్ ఉంది వర్క్ డేలో, ఎక్స్పెన్స్ అనేది. సో ఆ ఎక్స్పెన్స్ అనేది మనం దేనికి యూజ్ చేస్తారని అంటే దిస్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్. ఓకే. సో ఎంప్లాయీకి కంపెనీ తరపున ఆ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళు ఆ అమౌంట్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే. సో యూజ్ చేసుకున్న అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్స్ అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఉన్నాయి, సో వాళ్ళు ఇచ్చిన లిమిట్లో చేశారా లేకపోతే బియాండ్ చేశారా అనే క్యాలిక్యులేషన్స్. సో అవన్నీ పేరోల్లో క్యాలిక్యులేషన్ చేసి ఎండ్ ఆఫ్ ది డే ఐ మీన్ పేమెంట్ డే అప్పుడు ఎలా ఆ అమౌంట్ ఎవ్రీథింగ్ అనేది ఆ ఎంప్లాయీ పే చెక్లో ఫాలో అవ్వాలని చెప్పేసి అనేది ఆ ఎక్స్పెన్స్ మాడ్యూల్లో ఉంటుంది. సో దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. So when we use the that expense one, so we should select this reimbursable. But here not we are using any kind of expensible or nothing. So we are just go with the amount based plan only. So select the amount based plan. సో ఇలా మనకి ప్లాన్ నేమ్, సో హియర్ ప్లాన్ నేమ్ ఇస్తాం అండ్ ఎలిజిబిలిటీ అండ్ ఎఫ్టిఈ. ఓకే. అండ్ ఇవన్నీ మనకు తెలిసినవి. ఫ్రీక్వెన్సీ అండ్ ప్రాసెస్ ఎలిజిబిలిటీ అంటే సిమిలర్గానే ఉంటాయని బట్ లిటిల్ చేంజెస్ కాన్ఫిగరేషన్ లైక్ హియర్ అమౌంట్ బేస్డ్ ప్లాన్ అని, తర్వాత పర్సన్ బేస్డ్ ప్లాన్ అని అలాగా. సో జస్ట్ గివ్ ద ప్లాన్ నేమ్ టెస్ట్ టు అలవెన్స్ ప్లాన్ అండ్ ఎలిజిబిలిటీ రూల్స్. సో for this one we'll create one a new eligibility rule because నేను ఈ ప్లాన్ ఓన్లీ ఫుల్ టైం వర్కర్స్కి మాత్రమే నేను అసైన్ చేయాలనుకుంటున్నాను. ఓన్లీ ఫుల్ టైం. సో అగైన్ క్రియేట్ కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్స్. ఓకే. సో న్యూ ట్యాబ్లో క్రియేట్ కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్స్.
state compensation eligibility rule, and this rule name is called test to time type full-time employee. Okay, full-time employee. సో ద ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ అనేది టైం టైప్లో ఉంటాయి. సో ఆ ఫీల్డ్ తీసుకున్నాం. టైం టైప్ కంపన్సేషన్ ఎనీ ఇన్ ద సెలెక్షన్ లిస్ట్ full time. Click on OK. Copy this one and add it here. Okay, full-time employee. Okay, so this part is done, and FTE. Yes. సో మనకి ఇక్కడ FTE పర్సంటేజ్ అనేది ఉంటుంది. అంటే ఏంటనంటే దీన్ని ఫుల్ టైం ఈక్వివాలెంట్ అని అంటాం. ఓకే, సో ఫుల్ టైం ఈక్వివాలెంట్. సో దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారని అంటే సెకండ్ వన్ అలవెన్స్ ప్లాన్. సో ఇక్కడ FTE క్యాల్కులేషన్ అది ఎలా చేస్తామనంటే scheduled hours, okay, scheduled hours divided by default hours, okay, multiply with 100. సో scheduled hours అంటే మనకు తెలుసు, మనం పొజిషన్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే, సో లొకేషన్ కూడా లొకేషన్ అనేది కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ లొకేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆ లొకేషన్ వర్క్డ్ అవర్స్ అనేది ఇస్తాం, డిఫాల్ట్ వర్క్ అవర్స్. సో ఆ షెడ్యూల్డ్ అవర్స్ అండ్ డిఫాల్ట్ అవర్స్ అనేది సమ్టైమ్స్ ఏంటంటే వర్క్ షిప్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఆ వర్క్ షిప్స్లో మనం డిఫాల్ట్ అవర్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో అలాగా మనం షెడ్యూల్డ్ అవర్స్ డివైడెడ్ బై డిఫాల్ట్ అవర్స్ మల్టిప్లై విత్ 100 అనే దాని క్యాల్కులేషన్ యూజ్ చేసి ఇక్కడ FTE అనేది క్యాల్కులేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఫర్ ఆల్వేస్ లైక్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్కి 100% ఉంటుంది FTE పర్సంటేజ్ అనేది. ఓకే, సో అలాంటి FTE పర్సెంట్ ఏమన్నా దీనికి అసైన్ చేయాలా, ఓకే, అనేది ఈ చెక్ బాక్స్ అనేది. సో FTE పర్సంటేజ్ అనేది అసైన్ చేసేటప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇఫ్ 100% అయితే వీఆర్ అసైనింగ్ దిస్ ప్లాన్ ఫర్ full time employees. Okay, we are assigning full time employees. And suppose if you select the use use assigned value in 100% calculation అని అంటే సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఏంటనంటే మనకి ఒక ఫిక్స్డ్ ప్రోరేషన్ వాల్యూ అనేది ఫిక్స్డ్ ప్రోరేషన్ వాల్యూ క్యాలిక్యులేషన్స్ అనే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ షుడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైక్ కంపన్సేషన్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో కంపన్సేషన్ క్యాలిక్యులేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ నేను ఆల్రెడీ మనం చెప్పాము, లైక్ యాన్యువలైజేషన్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక అవర్లీకి $10 అయితే దాన్ని ఎలా క్యాల్కులేట్ చేసి ఆ ఎంప్లాయీకి ఆ అమౌంట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు అనేది. సో లైక్ దట్ ఏంటంటే మనకి కొన్ని ప్రోరేషన్ క్యాల్కులేషన్స్ అండ్ పూల్ క్యాల్కులేషన్స్ అని చెప్పేసి అనేది ఫర్ ప్లాన్స్ వైజ్గా ఏంటంటే సమ్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ కంప్లీట్లీ వన్ లైక్ కైండ్ ఆఫ్ హై లెవెల్ వన్. సో అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేయాలి అని అంటే ఈ పర్టికులర్ ప్లాన్ అనేది, పర్టికులర్ ప్లాన్ ఇన్ ద సెన్స్ అక్కడింతే ఐదర్ ప్లాన్ వన్ ప్లాన్ మైనస్ అనదర్ ప్లాన్ మల్టిప్లై విత్ సంథింగ్ వన్ ఫ్యాక్టర్, ఇలా ఇలా ఉంటాయి అన్నమాట క్యాల్కులేషన్స్. సో ఇవి ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసుకొని సిస్టమ్ క్యాల్కులేట్ చేసుకొని సో ఫైనల్ వాల్యూ అనేది ఇస్తుంది. సో అలాంటివి ఈ FTE
సో, అలాంటి వాటిలో ఏమన్నా ఇంక్లూడ్ అవ్వాలా అని చెప్పే కాన్ఫిగరేషన్. బట్ మోస్ట్‌లీ ఏంటనంటే ఎలిజిబిలిటీ రూల్స్ అనేది యాడ్ చేశాం కాబట్టి ఇట్స్ నాట్ రిక్వైర్డ్. Okay, and compensation element. If you want to create separate element for this allowance plan, you can create. Otherwise, so here our allowance plan is not there. Maybe they are created like as an incentive. Okay, or else let's create one. Test to allowance. So incentive aina maybe we can call. Because an amount like $180 and currency like USD and frequency like quarterly or weekly, whatever it is. So based on like so, um, even అవి some semi-monthly employees ఉంటాయి or monthly payment employees ఉంటాయి. 1 minute. సో పేమెంట్ అనేది వీక్లీ పేమెంట్స్ అయితే సెమీ మంత్లీ అయితే సో మంత్లీ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో మోస్ట్లీ దిస్ ఈస్ ఫర్ మంత్లీనే ఉంటుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ మంత్లీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఆల్సో నాట్ నో ప్రాబ్లమ్. Okay, so it's not a mandatory one. And no override. Suppose if you select this checkbox, we cannot edit these details. Okay, so it will become the standard one. Okay, so we can't editable once you select this checkbox. So for that ఏంటనంటే దీన్ని ఆల్వేస్ చెక్ చేయరు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ప్రాసెస్ ఎలిజిబిలిటీ అంటే ఈ పర్టికులర్ ప్లాన్ని అగైన్ కంపన్సేషన్ రివ్యూ ప్రాసెస్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటున్నారా అనేది. సో దాని గురించి. అండ్ దిస్ గ్రిడ్ ఉంది కదా అలవెన్స్ ప్లాన్ ప్రొఫైల్స్ అనేది, సపోజ్ మనం అమౌంట్ అనేది డిఫరెంట్ కరెన్సీ వైజ్గా అంటే అప్పుడు ఇక్కడ తీసేయచ్చు. ఓకే, ఇక్కడ తీసేసి ఇక్కడ మెయిన్ ఎలిజిబిలిటీ రూల్స్ అనేది ఆ, ఇది కూడా అవసరం లేదు ఎలిజిబిలిటీ రూల్స్, ఎందుకంటే మ్యాండేటరీ కాదు. సో మల్టిపుల్ కంట్రీస్కి మల్టిపుల్ కరెన్సీ ఉన్న వాళ్ళకి ఒకటే అలవెన్స్ ప్లాన్లో కాన్ఫిగర్ చేయాలనుకున్నప్పుడు ఈ కాన్ఫిగరేషన్ అండ్ అమౌంట్ కరెన్సీ సో ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అనేది మన ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు అది. సో మోస్ట్లీ ఏంటంటే ఫ్రీక్వెన్సీ కూడా యూజ్ చేయరు. ఓకే, సో ఈ మూడు ఈ ఎలిజిబిలిటీ రూల్ అండ్ 3 రిమూవ్ చేసి సో ఇక్కడ యాడ్ చేస్తారు అమౌంట్ ఎంత. సో ఫర్ అమెరికాకి యూఎస్టీ అండ్ ఎలిజిబిలిటీ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, ఆస్ట్రేలియన్కి అమౌంట్ ఎంత, కరెన్సీ ఏయుడి అండ్ ఎలిజిబిలిటీ రూల్ ఫుల్ టైమ్. సో లైక్ దట్ ఏంటంటే మనం ఈ గ్రిడ్ యూజ్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అలవెన్స్ ప్లాన్ ప్రొఫైల్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. లైక్ దట్ ఈ ప్లాన్ అనేది ఏంటంటే మనం ఆ పర్టికులర్ వర్కర్కి బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ రూల్ ప్రకారం అసైన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ వీఆర్ క్రియేటింగ్ ద అలవెన్స్ ప్లాన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ allowance plan. And next plan, one time payment plan. One time payment. సో ఈ నేమే చెప్తుంది వన్ టైం పేమెంట్ ప్లాన్. సో ఈ వన్ టైం అంటే ఒకసారి పే చేస్తాం మనం. అంటే ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాలంటే అంటే జాయినింగ్ బోనస్ అని అంటాం. ఎంప్లాయీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతున్న టైంలో ఓకే, సో బేస్డ్ ఆన్ దేర్ డిస్కషన్ కంపెనీ అనేది విల్లింగ్ టు పే సమ్ అమౌంట్ యాజ్ ఎ జాయినింగ్ బోనస్ లైక్ 1 lakh ఆర్ 2 lakh ఆర్ 3 lakh అనేది. ఆ తర్వాత రీలొకేషన్ బోనస్. సో ఎంప్లాయీ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు, అతని లొకేషన్ బెంగళూరు.
సో రీలొకేట్ అవ్వడానికి సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. అండ్ ఆల్సో లైక్ రిఫరల్ బోనస్. సపోజ్ మనం ఎవరినైనా రిఫర్ చేస్తే ఒక పర్టిక్యులర్ పొజిషన్‌కి. సో ఆ కైండ్ ఆఫ్ బోనసెస్ అనేది ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోనస్. సో డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ పాలిసీస్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోనస్‌లు అనేది మనకుంటాయి. వన్ టైమ్ పేమెంట్‌లు. ఓకే. అండ్ బోనసెస్ లైక్ దట్. So in this one time payment, so again, okay, so create okay, so create one time payment plan is the task. Create one time payment plan is the task, and effective date 20, and this one is also mostly like అమౌంట్ బేస్డ్ మీదే ఉంటుంది. సమ్ టైమ్స్ పర్సెంట్ కూడా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ అమౌంట్ బేస్డ్. ఓకే. సో ఇక్కడ చూస్తే ఇన్యాక్టివ్ సేమ్ అండ్ ఎనేబుల్ కవరేజ్ డేట్స్. ఇదేంటంటే సో మనం ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు వర్క్ డే పేరోల్ ఆర్ పేరోల్ ఇంటిగ్రేషన్. ఓకే. వర్క్ డే పేరోల్ కానీ ఆర్ పేరోల్ ఇంటిగ్రేషన్స్ అనేది ఈ పర్టికులర్ డేట్స్ తోటి అసోసియేట్ అయి ఉండాలి వన్ టైం పేమెంట్ ప్లాన్ అనేది అని చెప్పేసి అనేది దాని గురించి ఈ ఎనేబుల్ కవరేజ్ డేట్స్ అనమాట. సో మీన్స్ ఇఫ్ ద ఆర్గనైజేషన్ ఈస్ యూజింగ్ ద వర్క్ డే పేరోల్, నాట్ ద థర్డ్ పార్టీ వెండర్ సిస్టమ్. ఓకే. సో దాని గురించి పేరోల్ ఇంటిగ్రేషన్స్ అండ్ దాని గురించి, బట్ హియర్ అది అవసరం లేదు. సో అండ్ నెక్స్ట్ వర్కర్ సెలెక్టబుల్. ఇక్కడ చూసే సెలెక్ట్ దిస్ ఆప్షన్ ఫర్ వర్కర్ సెలెక్ట్ దిస్ ప్లాన్ వెన్ రిక్వెస్టింగ్ వన్ టైమ్ పేమెంట్ ఫర్ themselves. So if a worker can select this plan when requesting a one time payment for themselves. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు వర్కర్ వాళ్ళకి ఈ రిక్వెస్టింగ్ వన్ టైం పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అనేది ఈ చెక్ బాక్స్ అనేది చెప్తుంది. బట్ వీఆర్ నాట్ కాన్ఫిగరింగ్ దీస్ టు అండ్ జస్ట్ యాడ్ ద వన్ టైం పేమెంట్ ప్లాన్ నేమ్. ఓకే. just to one time payment plan. Okay, one time payment plan, and eligibility rules would be like some particular location. Okay, now I'm going to create a new eligibility rules for on the location basis. ఓకే. నేను లొకేషన్ బేస్ చేసుకొని ఈ వన్ టైం పేమెంట్ ప్లాన్ అనేది నేను అసైన్ చేయాలనుకుంటున్నాను. సో న్యూ ట్యాబ్లో క్రియేట్ కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్. Create compensation eligibility rule. Test to location some Colorado. సో ఇక్కడ లొకేషన్ ప్రైమరీ కంపన్సేషన్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎనీ ఇన్ ద సెలెక్షన్ లిస్ట్ కొలరాడో రిమోట్. సో ఇది నా ఎలిజిబిలిటీ రూల్. నేను దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను.
Collocation, Colorado. Okay. And one more important thing to know, the category. సో ఆ కేటగిరీలో టూ టైప్స్ ఉన్నాయి, క్లాబ్యాక్ అండ్ రిఫరల్ అని. సో ఈ టూ టైప్స్ ఏంటంటే ఈ వన్ టైం పేమెంట్ ప్లాన్ ఏ టైప్ ప్లాన్ అనేది డిఫైన్ చేస్తుంది. అంటే క్లాబ్యాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీని మీనింగ్ ఏంటనంటే, చూసారా, ఆ క్లాబ్యాక్ పేమెంట్ ఆప్షన్స్ అని వచ్చాయి. దీని మీనింగ్ ఏంటనంటే, సో ఎంప్లాయీ హైర్ అయ్యాడు, ఓకే, ఆర్గనైజేషన్ అమౌంట్ అనేది పే చేసింది. బట్ పే చేసేటప్పుడు వాళ్ళు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చేస్తారంటే, వైల్ యూనో దట్ ఆఫర్ లెటర్లో కానీ సమ్వేర్ కానీ వాళ్ళు చేస్తారంటే ఏంటి, సో విత్ ఇన్ 1 ఇయర్లో, ఓకే, సో ఈ బోనస్ ప్లాన్ తీసుకునే ఎంప్లాయ్ ఎవరైనా సరే కంప్లీట్గా 1 ఇయర్ కంప్లీట్ చేయాలి ఆర్గనైజేషన్లో. 1 ఇయర్ కంప్లీట్ చేయకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, ఆ అమౌంట్‌లో సర్టెన్ పర్సెంట్ అనేది గానీ, 50% అమౌంట్ అనేది గానీ, లేదా ఫుల్ పేమెంట్ అనేది గానీ, మళ్ళీ మనం ఆర్గనైజేషన్‌కి రిటర్న్ చేయాల్సుంటుంది. సో, ఇలాంటి పాలిసీస్. సో, అలాంటి పాలిసీస్ ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు. బట్ అతను 1 ఇయర్ ఈ పేమెంట్ అనేది తీసుకున్నాడు. బోనస్ పేమెంట్ అనేది. బట్ అతను 1 ఇయర్ కంప్లీట్ చేయలేదు. సో దట్ ఏంటనంటే అతను పే బ్యాక్ చేయాలి. సో పే బ్యాక్ చేయాల్సినంటే అప్పుడు ఈ వన్ టైం పేమెంట్ ప్లాన్ ఎంతైతే అమౌంట్ అనేది వీళ్ళు డిఫైన్ చేశారో ఆటోమేటిక్గా ఆ కేటగిరీ యూజ్ చేసుకొని ఆ క్యాలిక్యులేషన్ జరిగి ఆ పర్టికులర్ అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ అతను ఏ మంత్లో అయితే నెక్స్ట్ పేమెంట్ ఉంటుందో అక్కడికి రెడ్యూస్ అవుతుంది. ఓకే, అక్కడికి రెడ్యూస్ అవుతుంది. సో అలాంటి క్లాబ్యాక్ టైప్ ఆఫ్ ప్లానా ఇది? ఒకవేళ అదైతే షెడ్యూల్ ఏంటి, ఓకే, అండ్ క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఓకే, సో క్యాలిక్యులేషన్స్ ఏంటి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి అవన్నీ ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ రిఫరల్ బోనస్. ఓకే, సో రిఫరల్ ఎప్పుడు ఇతనికి ఆ అమౌంట్ అనేది మనకి అతనికి యాడ్ అవ్వాలి క్యాలిక్యులేషన్స్లో, ఆ షెడ్యూల్ ప్రకారం అయితే మనం ఆ షెడ్యూల్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. దీనికి సపరేట్ టాస్క్ ఉంది. వన్ టైం క్రియేట్ వన్ టైం పేమెంట్ ప్లాన్ షెడ్యూల్. సో ఇక్కడ ఈ డేస్ మంత్ అనేది, తర్వాత ఆ డేట్ అనేది, ఓకే, అదంతా నెంబర్స్ అనేది, సో ఇది మొత్తం అనేది మనం ఏంటనంటే షెడ్యూల్ చేస్తాం ఇఫ్ నీడెడ్ అయితే. సో లైక్ వైజ్ ఇట్ ఈస్ అ రిఫరల్ ఆర్ క్లాబ్యాక్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ దెన్ compensation element. So I'm using the existing one like sign on bonus, okay, joining bonus, or else like referral bonus, you can say, you can select it. And target amount like some $1,500. Okay, so $1,500 and ఈ recommended minimum and recommended maximum ఇవి ఎందుకు అని అంటే మనం ఇక్కడ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే, సో మేనేజర్కి ఏంటంటే ఆ మినిమం మ్యాక్సిమం అమౌంట్ మధ్యలో సమ్ పర్టికులర్ అమౌంట్ అనేది అతను రిక్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సమ్ పర్టికులర్ అమౌంట్ అనేది అతను రిక్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది బిజినెస్ ప్రాసెస్లో యాక్షన్ స్టెప్గా ఈ వన్ టైం పేమెంట్ ప్లాన్ అనేది స్టెప్ అనేది కాన్ఫిగర్ చేసినప్పుడు, లైక్ ఇన్ ద హైర్ ప్రాసెస్ ఆర్ ఆల్సో ఇన్ ద చేంజ్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, హైర్ బిజినెస్ ప్రాసెస్లో కానీ చేంజ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్లో కానీ యాక్షన్ స్టెప్ అనేది స్పెసిఫై చేసి వన్ టైం పేమెంట్ అనేది యాక్షన్ స్టెప్ చేస్తే అక్కడ ఎడిట్లో అతనికి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి, సో మనం ఇక్కడ రికమెండెడ్ మినిమం అండ్ మ్యాక్సిమం స్పెసిఫై చేస్తే అతను ఏదైనా అమౌంట్ ఇక్కడ టార్గెట్ అమౌంట్ ఉన్నప్పటికీ, ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినిమం 100 నుంచి మ్యాక్సిమం 200 వరకు ఉంటే, సో అతనికి ఏదైనా
అథారిటీ ఉంటే, అంటే ఆర్గనైజేషన్ ఆ ఫ్లెక్సిబిలిటీ మేనేజర్కి ప్రొవైడ్ చేస్తే మోర్ దెన్, సారీ, 1500, ఓకే, ఇక్కడ 1000 అండ్ 2000. సో ఇలా మోర్ దెన్ 1600 కానీ 1700 కానీ అతను ఎంటర్ చేయొచ్చు. సో ఫర్ దట్ రీజన్ వీఆర్ యూజింగ్ దిస్ రికమెండెడ్ minimum and maximum. And after that, one time payment plan provides same like as allowance plans. Same like as allowance plans. సో ఇక్కడ ఓన్లీ కాంపన్సేషన్ ఎలిమెంట్ ఫిక్స్ చేసి మనం కంట్రీ స్పెసిఫిక్గా మనం క్రియేట్ చేయాలి అని అంటే సేమ్ ఇండివిజువల్గా అన్నీ మనం కాన్ఫిగర్ చేస్తాం. అమౌంట్ ఎంత, రికమెండెడ్ మినిమం, మ్యాక్సిమం, లైక్ దట్, ఎలిజిబిలిటీ రూల్స్ అన్నీ. ఓకే, సో లైక్ దట్ ఏంటంటే వన్ టైం పేమెంట్ ప్లాన్ అనేది మనం ఇలాగా క్రియేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ లైక్ business process. Okay, so in the business process, we need to know about the three kinds of business process here. One is like propose compensation hike. ఓకే, సో ఈ బిజినెస్ ప్రాసెస్ ఏంటనంటే మనకి హైర్ ప్రాసెస్ అప్పుడు వస్తుంది. సో ఇనిషియల్ వైల్ న్యూ హైర్ ప్రాసెసింగ్ చేసే టైంలో ఈ ప్రపోజ్ కాంపన్సేషన్ హైర్ మనకి ఏం చేస్తుంది, మనం ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ద కాంపన్సేషన్ ప్లాన్ అండ్ అమౌంట్ అండ్ గ్రేడ్ అండ్ కాంపన్సేషన్ ప్యాకేజ్ అనేది. ఓకే, సో దాని రిలేటెడ్గా ఈ కాంపన్సేషన్ హైర్ అనేది బిజినెస్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ఈస్ అండ్ సబ్ ప్రాసెస్ ఆఫ్ హైర్ ప్రాసెస్. సో దిస్ ఈస్ sub process of higher process, higher BP. Okay, this is a sub process of higher BP. And also ఇది ఈ ప్రపోజ్ కాంపన్సేషన్ హైర్ అనేది ఈ హైర్ బీపీతోనే కాకుండా యాడ్ అడిషనల్ జాబ్. ఓకే, యాడ్ అడిషనల్ జాబ్ and we have the one more business process called international assignments. International assignments in the sense ఎంప్లాయీ అనేవాడు ఏంటంటే 2 కంట్రీస్లో సమ్ టైమ్స్ జాబ్ చేస్తుంటాడు. ఓకే, సో హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ యుఎస్ అండ్ యూకే యాజ్ వెల్. సో దాన్ని ఏంటంటామంటే ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్ అని చెప్పేసి మనం అంటాం. సో ఈ యాడ్ అడిషనల్ జాబ్ అండ్ ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్ బిజినెస్ ప్రాసెస్లో కూడా ఈ ప్రపోజ్ కాంపన్సేషన్ హైర్ అనేది మనకి సబ్ ప్రాసెస్గా ఉంటుంది. ఓకే, సపోజ్ ఇఫ్ యూ సీ బీపీ ప్రపోజ్ కాంపన్సేషన్ హైర్, సో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి దాంట్లో. సో బేస్డ్ ఆన్ దట్, సో ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ సబ్ ప్రాసెస్ ఆఫ్ హైర్ బీపీ. సో అందుకని ఏంటంటే ఇది ఇక్కడ చూసారా హైర్. సపోజ్ ఇఫ్ యూ ఓపెన్ హైర్, సో దిస్ ఈస్ సబ్ ప్రాసెస్ విచ్ విల్ సీ ఇన్ యాక్షన్స్ స్టెప్ విచ్ వీ విల్ సీ ఇన్ యాక్షన్ స్టెప్. ప్రపోజ్ కాంపన్సేషన్ హైర్ అనేది ఉంటుంది. బికాస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ హైర్లో అదొక స్టెప్ కాబట్టి, సో ఇట్ ఈస్ బికమ్ లైక్ సబ్ ప్రాసెస్ ఆఫ్ హైర్ బిజినెస్ ప్రాసెస్, ప్రపోజ్ కాంపన్సేషన్ హైర్. ఓకే, ఫస్ట్ ఇది రన్ అయిన తర్వాత మాత్రమే హైర్ బీపీ అనేది రన్ అవుతుంది. ఓకే, లైక్ దట్. అండ్ ప్రపోజ్ కాంపన్సేషన్ హైర్ అనేది ఇది ఈజ్ ఆల్వేస్ అక్కర్స్ అట్ ద హైర్ అండ్ ఎంప్లాయీ. తర్వాత ప్రపోజ్ కాంపన్సేషన్ చేంజ్. నెక్స్ట్ వన్, ప్రపోజ్ కాంపన్సేషన్ చేంజ్. ఓకే, సో ఇది ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఈ ప్రపోజ్ కాంపన్సేషన్ చేంజ్ అనేది
మనం చేంజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చూసాం. ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్‌కి మూవ్ అవ్వటం, తర్వాత టైమ్ టైప్ అనేది చేంజ్ అవ్వటం, తర్వాత కంపెనీ చేంజ్ అవ్వటం, లొకేషన్ చేంజ్ అవ్వటం, పొజిషన్ చేంజ్ అవ్వటం. సో, ఇన్ ద సేమ్ వే అక్కడ కంపెన్సేషన్ చేంజెస్ గూడాను. ఓకే. సో, కంపెన్సేషన్ చేంజెస్ కూడా. సో, ఇక్కడ ఈ ప్రపోజ్ కంపెన్సేషన్ చేంజ్ ఏమవుతుందనంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ రిమూవింగ్ అండ్ యాడింగ్ ద compensation components based on the eligibility. Compensation components in the sense plans and packages and grade profiles. సో బేస్డ్ ఆన్ స్టాఫింగ్ ఈవెంట్స్ ప్రకారం ఈ ప్రపోజ్ కంపెన్సేషన్ చేంజ్ అనేది మనం మనకు అక్కర్ అవుతుంది. అంటే డిఫరెన్స్ ఒకటేమో హైర్‌లో వస్తుంది. ఇంకొకటి స్టాఫింగ్ ఈవెంట్స్‌లో వస్తుంది. లైక్ చేంజ్ జాబ్ అలాగా. తర్వాత థర్డ్ వన్ రిక్వెస్ట్ కంపెన్సేషన్ చేంజ్. సో ఈ రిక్వెస్ట్ కంపెన్సేషన్ చేంజ్ ఇట్ ఈస్ లైక్ సమ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే అంటే ఫస్ట్‌ది హైర్ బీపీలో వస్తుంది యాస్ ఎ పార్ట్ ఆఫ్ హైర్. తర్వాతది స్టాఫింగ్ యాక్టివిటీస్‌లో వస్తుంది. బట్ దిస్ రిక్వెస్ట్ కంపెన్సేషన్ చేంజ్ అనేది మనకొక టాస్క్ ఉంది. రిక్వెస్ట్ కంపెన్సేషన్ చేంజ్. ఓకే. సో ఈ టాస్క్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్టివ్ డేట్ అండ్ ఏ ఎంప్లాయీకి మనం చేంజ్ చేయాలనుకున్నామో యూస్ నెక్స్ట్ పే పీరియడ్. సో ఇలా కూడా ఏంటనంటే కంపెన్సేషన్ చేంజ్ అనేది చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటి దీంట్లో మిగతా ప్రాసెస్‌లకి ఈ ప్రాసెస్‌కి డిఫరెంట్ ఏంటనంటే ప్రపోజ్ కంపెన్సేషన్ హైర్‌లో ఇనీషియల్‌గా నీకు బై డిఫాల్ట్‌గా ప్యాకేజ్ అయితే మనకి విజిబుల్ అవుతుంది కానీ అతనికి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఒక అమౌంట్స్ ఎంత అనేది ఇనీషియల్‌గా చూయించదు. బట్ రిక్వెస్ట్ కంపెన్సేషన్ చేంజ్‌లో అన్ని ప్లాన్స్ ఓకే. అండ్ దేర్ అమౌంట్స్ అనేది చూపిస్తుంది. ఆ వర్కర్‌కి ఏవేవైతే ప్లాన్స్ ఉన్నాయో. అండ్ ఆల్సో ప్రపోజ్ కంపెన్సేషన్ చేంజ్‌తో కంపేర్ చేసుకున్నా మనకి స్టాఫింగ్ యాక్టివిటీలో ఆ కంపెన్సేషన్‌లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఓన్లీ ఆ కంపెన్సేషన్ ప్యాకేజ్ ఓకే. మేబీ అండ్ కంపెన్సేషన్ వన్ ప్లాన్ ఓకే. ఒకటి ఆర్ రెండు ప్లాన్స్ ఏమైనా ఉంటే చూపిస్తుంది కానీ ఇక్కడ ఈ రిక్వెస్ట్ కంపెన్సేషన్‌లో ఇక్కడ ఈ పేజ్‌లో చూయించినట్టు కంప్లీట్‌గా అయితే మనకి చూయించదు. సో, అందుకని ఏంటనంటే ఇది లిటిల్ డిఫరెంట్‌గా ఉంటుంది వాటికంటే. సో, దీన్ని మనం ఏమంటామంటే బిహాఫ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఓకే. బిహాఫ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ తరపున మనం ఆ కంపెన్సేషన్ అనేది చేంజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. లైక్ సాలరీ పెంచమనని లేదా అలవెన్స్ పెంచమని లేదా సమ్ అదర్ ప్లాన్స్ ఇంక్రీజ్ చేయమని లైక్ దట్. సో, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్‌లో మనకి ఈ బిజినెస్ ప్రాసెస్ అనేది మనకు అక్కర్ అవుతుంది. సో, ఈ 3 అనేది ఈ కంపెన్సేషన్‌లో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. ఈ 3 అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, అవి ఈ 3 అనే దానికి డిఫరెన్సెస్. ఓకే. నౌ ద లాస్ట్ టాపిక్. Okay, the last topic in the compensation basis. Okay, the compensation basis. So compensation basis అంటే ఏంటనంటే how you calculate the compensation for an employee that is completely defined in the compensation basis. అంటే సో ఫార్ మనం ప్లాన్స్ క్రియేట్ చేసాం, ప్యాకేజెస్ క్రియేట్ చేసాం, తర్వాత గ్రేడ్స్ క్రియేట్ చేసాం, ఎలిమెంట్స్ అన్నీ క్రియేట్ చేసాం. వాటిలో
అమౌంట్ యాడ్ చేసాం, ఎలిజిబిలిటీ రూల్స్ అన్నీ చేసాం. బట్ అయితే 2, 3 ప్లాన్స్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ ప్రకారం ఆ అమౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలి? ఆ అమౌంట్ అనేది ఎలా, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిడక్షన్ అయితే అది ఎలా డిడక్ట్ చేయాలి? ఓకే. సో, ఈ కైండ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ గూడా కంపెన్సేషన్ బేసిస్‌లో వస్తాయి. అంటే కంపెన్సేషన్ బేసిస్ అనంటే మనం ఏం చెప్పుకోవాలనంటే, how do you calculate the compensation for an employee that will be defined in the compensation basis? సో, అయితే ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ డెలివర్డ్ కంపెన్సేషన్ బేసిస్ ఉన్నాయి. అదేంటనంటే టోటల్ బేస్ పే. ఓకే. టోటల్ బేస్ పే అనేది, దాని తర్వాత టోటల్ సాలరీ అండ్ అలవెన్స్ అనేది, తర్వాత ఎలిజిబుల్ ఎర్నింగ్స్ అనేది. టోటల్ బేస్ పే అనంటే ద సమ్ ఆఫ్, okay, the sum of all compensation components using the base pay element. Okay, so base pay ఎలిమెంట్, కంపన్సేషన్ ఎలిమెంట్ అనేది దేనికైతే ఉంటుందో, లైక్ సమ్ టైమ్స్ ఎర్నింగ్స్కి ఉంటాయి, సమ్ టైమ్స్ శాలరీ ప్లాన్కి ఉంటాయి. ఓకే, సో ఎక్కడ అయితే ఉంటుందో ఆ టోటల్ సమ్ ఏంటనంటే, ఆ టోటల్ సమ్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి దాన్ని టోటల్ బేస్ పే అనేది వస్తుంది. దాని తర్వాత టోటల్ salary and allowance. So the total salary and allowance. Let's first total base pay and ఇది వచ్చేసరికి the sum of elements. Okay? The sum of base pay elements. So and next వచ్చేసరికి total salary allowance. Total salary and allowances. So this is the sum of salary and allowance. సో ఈ రెండిటి సమ్, సాలరీ అమౌంట్ అండ్ అలవెన్స్ సమ్. దాని తర్వాత ఎలిజిబుల్ ఎర్నింగ్స్. ఓకే, సో ద ఎలిజిబుల్ ఎర్నింగ్ ఇయర్ ఏంటంటే ద వర్కర్ ఏ ఎర్నింగ్స్కి అయితే ఎలిజిబుల్ అయి ఉంటాడో, ఓకే, ద కంప్లీట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎర్నింగ్స్. సమ్ టైమ్స్ లైక్ అంటే డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్స్, ఓవర్ టైమ్ వర్క్డ్ వేజెస్ అని చెప్పేసి ఎర్నింగ్స్ ఉంటాయి. దాని తర్వాత వీకెండ్ అవర్స్ ఎర్నింగ్స్ అని ఉంటాయి. దాని తర్వాత సమ్ హాలిడే వర్క్స్, ఓకే, ఆర్ సమ్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అని ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఎర్నింగ్స్లో వర్కర్ అనేవాడు ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేశాడో దాని ప్రకారం అవర్కి ఎంత పర్టికులర్ అమౌంట్ అనేది సెట్ చేసినప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఎలిజిబుల్ ఎర్నింగ్స్. సమ్ ఆఫ్ ఆల్ ఎర్నింగ్స్. సో ఇట్లా ఏంటనంటే కంపన్సేషన్ బేసిస్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దీన్ని కాన్ఫిగర్ చేయాలంటే మనకు ఒక టాస్క్ ఉంది. అదేంటనంటే క్రియేట్ కాన్ఫిగరబుల్ క్రియేట్ కాన్ఫిగరబుల్ కంపన్సేషన్ బేసిస్ అని. అండ్ అదే కాకుండా ఏంటనంటే మనకి ఇక్కడ ప్యాకేజ్, మన ప్యాకేజ్లో వస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్తే కంపన్సేషన్ బేసిస్ అండ్ ఈ గ్రిడ్లో ప్లస్ బటన్ యాడ్ చేసి క్రియేట్ కాన్ఫిగరబుల్ కంపన్సేషన్ బేసిస్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఏం లేదు, సింపుల్గా మనం టెస్ట్ టు కంపన్సేషన్ basis. So eligibility rules, like you can give um, the main package eligibility rules also. So let's see, test it to. So salaried
Let's select one more thing if it is okay. No, it is only accepting. Okay, just remove the eligibility rule because it is always if compensation package access ఉంటే always ఇది వస్తుంది కాబట్టి remove that one. And functional areas అని అంటే మనం ఇక్కడ కంపన్సేషన్లో చేస్తున్నాం కాబట్టి కంపన్సేషన్ సెలెక్ట్ దిస్ వన్. అండ్ ఇక్కడ శాలరీ ప్లాన్స్. ఓకే, ఇక జస్ట్ ఏంటనంటే రిమైనింగ్ ఆన్ సెట్ యాజ్ డిఫాల్ట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మేనేజ్ బేసిస్ టోటల్ అని అంటే ఎన్ని ప్లాన్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు అని అంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే శాలరీ ప్లాన్స్ అనేది మ్యాక్సిమం 100 ఆర్ 120 ఆర్ 60 50 లైక్ దట్. బట్ ఆల్వేస్ ఇవన్నీ ఏంటంటే మనకి డిఫాల్ట్గానే ఉంటాయి. జస్ట్ ఇంక్లూడ్ అయ్యే ఏంటంటే ఏ ప్లాన్స్ అనేది మనం ఈ క్యాల్కులేషన్లో ఇంక్లూడ్ చేయాలనుకున్నాం. లెట్స్ ఏ శాలరీ ప్లాన్, టెస్ట్ టు శాలరీ ప్లాన్ ఉంది, తర్వాత అలవెన్స్ ప్లాన్, ఓకే, అమౌంట్ బేస్డ్ ప్లాన్, టెస్ట్ టు అలవెన్స్ ప్లాన్, అండ్ ఆల్సో బోనస్ ప్లాన్స్, అమౌంట్ బేస్డ్. ఓకే, సో ఎనీ బోనస్ ప్లాన్స్. ఇప్పుడు ఇక్కడ ఇలా సెలెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందనంటే బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ ప్రకారం శాలరీ ప్లాన్ అమౌంట్ ప్లస్ అలవెన్స్ ప్లాన్ అమౌంట్ ప్లస్ బోనస్ అమౌంట్ క్యాల్కులేట్ చేసి ఆ ఎంప్లాయీకి అనేది ఆ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా కంపన్సేషన్ బేసిస్ అనేది క్యాల్కులేషన్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ అనేది ఉంటుంది. రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ compensation components.